హాయ్, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మాట్లాడబోయేది కాస్త లాజిక్ లేదు తప్పుగా అనిపిస్తుంది. అయితే పూర్తి వరకు విన్నాక నా అభిప్రాయాన్ని ఎస్సో నోనో లేదు మీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా. ఈరోజు కూడా న్యూస్ పేపర్ చదవడం వల్ల నాలో వచ్చిన ఆలోచన, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒకరు సజెస్ట్ చేశారు ఏంటంటే పైరసీ కంటే ఆ పైరసీని చూసే ర్యాండమ్ 100 పీపుల్ని పిక్ చేసి అరెస్ట్ చేయాలి అని. వాళ్ళ సైడ్ అది కరెక్ట్గా అనిపించవచ్చు. అయితే నార్మల్గా వాళ్ళు నిజంగా కూడా దాని వెనుక కష్టం మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రొడ్యూసరే కాదు, ఒక డైరెక్టరే కాదు, ఒక టాప్ హీరోనే కాదు, కింద లెవెల్లో పనిచేసే వాళ్ళందరికీ నష్టం అన్నట్టే కదా. దాన్ని సపోర్ట్ చేద్దాం. కానీ బ్లాక్ టికెట్స్ గురించి వాళ్ళకి కంట్రోల్ ఏం ఉండదు, వాళ్ళు ఏం చెయ్యరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. థియేటర్ దగ్గర తింటాడానికి ఫ్యామిలీ అంతా వస్తారు కదా, అవి ఖచ్చితంగా అక్కడివే తినాలి, దాన్ని కూడా వాళ్ళు ఏం కంట్రోల్ చేయరు. కానీ ఈ విషయంలో మాత్రం దే హ్యావ్ వన్ ఐడియా టు పిక్ ర్యాండమ్లీ. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? విడివిడిగా సినిమాకి వెళ్ళే వాళ్ళంటే వాళ్ళ ఇష్టం. ఒక ఫ్యామిలీ కనుక మూవీకి వెళ్ళాలి అని అనుకుంటే ఫస్ట్ ఎంత ఖర్చు అవుతుంది చూసుకుంటారు. అండ్ ఫుడ్ మాత్రం ఇంట్లోది ఖచ్చితంగా నాటలోడ్ అక్కడి వాళ్ళది కొనుక్కొని తినాలి. నాకు అనిపించింది ఇది. అలాంటి విషయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోరు, కానీ ఇట్లా అయితే స్పందిస్తారు. అండ్ బ్లాక్ టికెట్స్ గురించి కూడా మాట్లాడినా కదా, దాని గురించి కూడా ఏం తీసుకోరు చర్యలు. అండ్ ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ చేయడం కోసం స్టార్టింగ్ వీక్స్లలో మంచిగా వాళ్ళకి ఇష్టం వచ్చినంత పెంచుకోవచ్చు. అంటే ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా జనాలకి నచ్చినా నచ్చకపోయినా రివ్యూ ఇచ్చే వాళ్ళైతే, ఒకవేళ నేను మంచిగా రివ్యూ ఇచ్చింది అనుకో వాళ్ళకి సపోర్ట్ అవుతారు, ఇంకా జనాలు సినిమా చూస్తారు కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. అదే నేను రివ్యూ కాస్త తేడాగా ఇచ్చాననుకో నా వల్లే మూవీ పాడవుతుంది. అంటే మళ్ళీ రెండు నాలుకలు. అంటే ఒక టాపిక్ గురించి మాట్లాడినప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలి అని అనిపించింది. బప్పం టీవీ ఐబొమ్మ ఇంత నేను మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమైంది కదా, నేను కూడా చూస్తా తప్పదు, నాకు అసలు మూవీస్ పెద్దగా చూడాలని ఉండదు.